క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 10వ అధ్యాయము 49 నుంచి 52 వచనాలు. మార్కు సువార్త 10వ అధ్యాయము 49 నుంచి 52 వచనాలు. అప్పుడు యేసు నిలిచి వాని పిలువడని చెప్పగా వారు ఆ గుడ్డివాడిని పిలిచి, ధైర్యం తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతట వాడు బట్టలు పారవేసి దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చాను. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నానని ఆయన అడగగా, ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగ చేయమని ఆయనతో చెప్పాను. అందుకే యేసు, నువ్వు వెళ్ళుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిందని చెప్పాను. వెంటనే వాడు దృష్టి గలవాడై త్రోవన ఆయన వెంట వెళ్ళెను. చదవబడిన లేఖన భాగాన్ని మనం పరిశీలన చేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఇక చివరిసారిగా చేసిన అద్భుతంగా కూడా దీన్ని మనం చూడవచ్చు. ఆ తర్వాత పెద్దగా అద్భుతాలు చేసినట్టుగా ప్రస్తావించబడలేదు, ఉదాహరించబడలేదు. ఇక్కడ కొత్తగా మనం ఇందులో మళ్ళీ మాట్లాడుకోవాల్సింది ఏమి లేదు. యేసు ప్రభు వారి గురించి ఆ గుడ్డివాడు కేకలు వేయటం మనం చూసాం. ఆ కేకలు వేస్తూ యేసు ప్రభువారిని పిలిచినప్పుడు ప్రభువారు ఆగి అతను తీసుకొని రండి అని ఆయన అనటం, శిష్యులెళ్ళి ధైర్యం తెచ్చుకో, ఆయన నిన్ను పిలిచాడు, ధైర్యంగా ఉండు, టెన్షన్ ఏం పడక అని చెప్పారు. అతను లేచి తన వస్త్రాలను విసిరివేసి దిగ్గున లేచి నిలబడి యేసు ప్రభువారిని దగ్గరికి తోడుకొనబడినప్పుడు వెళ్ళినప్పుడు, నీకేం కావాలని నువ్వు కోరుకుంటున్నావు అని అడిగాడు. విచిత్రం ఏంటంటే, శిష్యులు కూడా ముందే మీకేం చేయాలనుకుంటున్నారు మీరు అని యేసయ్య అడిగితే, వారి నుంచి వచ్చిన సమాధానం కుడివైపు ఒకడు, ఎడమవైపు ఒకడు అని అడిగాడు. దానికి తిరిగి సమాధానం యేసయ్య కౌంటర్ ఇచ్చాడు. కానీ ఇక్కడ నీకేం కావాలనుకుంటున్నావు అని అంటే, దానికి ఆ గుడ్డివాడు, నాకు కన్ను కావాలి అన్నాడు. యేసు ప్రభువారు వెంటనే అతనికి కనుదృష్టి ఇచ్చాడు. అక్కడ శిష్యులకు ఎందుకని మీకేం కావాలని అడిగితే వారు అడిగినప్పుడు ఇవ్వలేదు, ఇక్కడ ఎందుకు గుడ్డివాడికి ఇచ్చాడు అని అంటే, ప్రస్తుతానికి ఆ శిష్యులు అడిగిన దానికి ఆయన చేతిలో అది కాదు. ఈ గుడ్డివాడిని స్వస్థపరచడం అన్నది యేసయ్య చేతిలో పని. కుడి పార్శ్వం ఒకడో, ఎడం పార్శ్వం ఒకడో ఉండదగటానికి అర్హత ప్రభు తండ్రి ద్వారానే మనం పొందుకోగలం. గుడ్డితనం పొందుకోవటానికి దానికి ఏం అర్హత లేదు. దేవుడే వారిని చూసి కనికరపడి వారి జీవితంలో స్వస్థతని కలుగజేస్తారు. వెంటనే వాడు కనుదృష్టి పొందుకుంటాడు. యేసు ప్రభువారు వాడితో చెప్పే ప్రయత్నం చేస్తారు. అదేంటంటే, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందని చెప్పి అతడితో చెప్పగానే వాడు వెంటనే కనుదృష్టి గలవాడై తన దారెమ్మట తాను వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. సో యేసు ప్రభువారు చేసిన చివరి స్వస్థతగా కూడా దీన్ని భావించవచ్చు. యేసు ప్రభువారు స్వస్థతలు గొప్పవి, అవి తిరుగులేనివి. వెంటనే స్వస్థత నొందిన వారు ఉన్నారు. రికవరీ టైం అవసరం లేదు. యేసయ్య స్వస్థతలు జరిగాయి, కాదంటం లేదు. కానీ స్వస్థతల కన్నా గొప్పది ఆయన రాజ్యపు వారసులు కాగలగటం అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ మాటలు ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యము మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.